జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన కీలక ప్రకటన చేశారు. కొత్త జిల్లాల పెంపు, పాత జిల్లాల తొలగింపు ఉండదంటూ రేవంత్ చెప్తున్నారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేసేది లేదన్నారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ సూచించారు. జిల్లాల సరిహద్దుల మార్పుపై అసెంబ్లీలో చర్చ చేపడతామని, సభ్యుల సలహాలు సూచనలు తీసుకునే ఆ తర్వాత మార్పులు చేస్తామంటూ చెప్తున్నారు. గతంలో కూడా రేవంత్ ఒకసారి ఒక మాట అన్నారు, మేము లిబరేట్ చేస్తాం. కొన్ని జిల్లాల్లో అతి తక్కువ మంది జనాభా ఉంటే కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు. దీనివల్ల నిధుల కేటాయింపు కానీ పరిపాలనకు కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, తారతమ్యాలు ఉంటాయి జిల్లాల మధ్యలో. కాబట్టి మేము లిబరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఈ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జిల్లాల మార్పులు చేర్పులు ఉంటాయి, కొత్త జిల్లాలు ఇప్పుడు ఏర్పడినటువంటి జిల్లాలు కొన్ని మాయమైపోతాయి, కొత్త జిల్లాలు ఏర్పడతాయి. కేవలం కాంగ్రెస్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ప్రజలకి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడాన్ని మనం చూసాం. మరొకసారి బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజా పోరాటాలు కూడా మొదలు పెడుతుంది అవసరమైతే ఈ విషయాల్లో అని చెప్పేసి ఆయన వార్న్ చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో రేవంత్ మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం సరిహద్దుల్ని మారుస్తామే తప్ప నంబర్ పెరగడం మాత్రం తగ్గడం లాంటివి ఏమీ ఉండవు, అంటే జిల్లాల సంఖ్య పెరగడం తగ్గడం లాంటివి ఉండవు, ఉన్న జిల్లాలే ఉంటాయి, కానీ సరిహద్దులు మాత్రం కొంచెం మారే అవకాశం ఉంటుంది అంటూ ఆయన చెప్పారు. అసత్య ప్రచారాలని నమ్మొద్దు అన్నారు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించిన తర్వాతే, సభ్యుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే దీనికి సంబంధించి మార్పులు ఉండబోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి మధు. ఒక్కసారి రేవంత్ ఏమన్నారో చూద్దాం ముందు. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది, అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది, అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే మిత్రులారా, రైట్, ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మధు, జిల్లాల సంఖ్యలో మార్పు ఉండదు, సరిహద్దులు మారతాయంటూ రేవంత్ చెప్తున్నారు. సో అంటే మొదటి నుంచి ఇదే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఏమైనా కొంచెం వెనక్కి తగ్గారంటారా?
డీటెయిల్స్ ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి? ప్రభుత్వం చాలా క్లారిటీగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు. గతంలో జిల్లాలను ఇష్టం వచ్చినట్టుగా శాస్త్రీయంగా కాకుండా విభజించే ప్రయత్నం చేశారు అనేటువంటిది. కనీసం జిల్లాలను విభజించిన తర్వాత అక్కడ అధికారులను పూర్తి స్థాయిలో నియమించలేనటువంటి పరిస్థితి ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టేట్మెంట్ చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్టేట్మెంట్ చేశారు. తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు. మేము జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నాం. అశాస్త్రీయంగా జరిగింది జిల్లాల విభజన అనేటువంటిది. అల్లుడు కోటి, కూతురు కోటి, కొడుకుకొకటి, ఆ లెక్కన మొత్తం 33 జిల్లాలు చేశారు. అది శాస్త్రీయంగా లేదు. ఒక జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్ కోసం అంటే లా అండ్ ఆర్డర్ కోసం ఒక దగ్గరికి, రెవెన్యూ ఒకటి, ఇంకా ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి ఇంకో 3 జిల్లాలు 4 జిల్లాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో అంత అశాస్త్రీయంగా జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ స్టేట్మెంట్ చేశారు. సో మేము అసలు కష్టంగా చేస్తామన్నారు. దీనికోసం సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తాం. నివేదిక వస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చిస్తాం. అందరు నిర్ణయాలు తీసుకుంటాం. జిల్లాలను పార్లమెంటుకు ఒక జిల్లాగా దీన్ని కుదించే ప్రయత్నం చేస్తాం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్టేట్మెంట్ చేస్తారు. వాళ్ళే లీక్ ఇచ్చారు, వాళ్ళే మాట్లాడారు. సో అది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరిసిల్ల జిల్లా గానీ, సిద్దిపేట జిల్లా గానీ, తర్వాత ఇలా వనపర్తి జిల్లా గానీ, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా గానీ ఇవన్నీ రద్దయ్యే అవకాశం ఉందని చెప్పడంతో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా మాట్లాడుండొచ్చు అనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. మేము సిద్ధంగా లేము, ఎట్లున్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి, తగ్గించము, కొత్తవి రావు, పాతవి పోము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిపైన బీఆర్ఎస్ ఎట్లా కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందో చూడాలి. ఇది డైరెక్ట్ గా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేశారు. చేస్తూనే మనకు క్లారిటీ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి. జిల్లాల సరిహద్దుల మార్పుపై అసెంబ్లీలో చర్చిస్తాము అంటే మేము లేము సిద్ధంగా, మేము చేయడానికి నివేదిక ఇస్తారు, దాని మీద చర్చ చేస్తారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మార్పు ఉండొచ్చు అనేటువంటి రీతిగా ఒక చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే భూపాలపల్లి జిల్లా ప్రచారంలో భాగంగా ఈ స్టేట్మెంట్ చేయడంతో ఆయన ఎందుకు ఈ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది, నిజంగా గ్రౌండ్ లో వ్యతిరేకత ఉందా? ఇప్పుడు సిరిసిల్ల గానీ, సిద్దిపేట గానీ, భూపాలపల్లి గానీ, వనపర్తి గానీ, ఇట్లా కొన్ని జిల్లాలన్నీ కూడా ములుగు జిల్లాలు గానీ ఇవన్నిటి ఎఫెక్ట్ ప్రభుత్వానికి ఏమైనా పడే అవకాశం ఉందో సర్వేలో ఏమైనా రిపోర్ట్ వచ్చిందో అందులో భాగంగా ముఖ్యమంత్రి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారా అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి దానిపైన బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నందు మనం గతంలో చెప్పాము, ప్రభుత్వం ఏముంది, మంత్రి ఏం మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో కాస్త చర్చనీయాంశం అయితే ఉంది. ఉన్న జిల్లాలు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. తగ్గదు అని చెప్తున్నప్పటికీ సరిహద్దులు మారుస్తాం అంటున్నారు. మరి ఆ విషయంలో అయినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది కదా. గతంలో కేటీఆర్ కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, ఈ ప్రాంతం మీ ప్రాంతం మీ ఇక్కడ ఉండదు, మళ్ళీ వేరే చోటకు వెళ్తుందని చెప్పి కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నంబర్లో చేంజ్ లేకపోయినంత మాత్రాన బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు లేకుండా ఉంటాయంటారా? అంటే కొన్ని ఇందాక మాట్లాడుతూ కొంచెం టెక్నికల్ అంశాలు కొన్ని ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రజలు ల్యాండ్ ఆర్డర్ కోసం కానీ, ఇందాక చెప్పినట్టు ఇంకా రెవెన్యూకి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇంకా ఇతర ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటిది 3 జిల్లాలతో వాళ్ళు షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 3 జిల్లాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ములుగు జిల్లా ఉంటే ఎగ్జాంపుల్, అందులో చదువుకున్నటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోయారు, ఉద్యోగం కోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి, తర్వాత రెవెన్యూ పరిధి ఎక్కడొస్తుంది, లా అండ్ ఆర్డర్ పరిధి ఎక్కడొస్తుంది. సో ఇవంతా కాస్త అశాస్త్రీయంగా జరిగింది అనేటువంటిది చర్చ ఉంది మొదటి నుంచి కూడా. సో దాన్ని సరిచేస్తే కనుక ఇబ్బంది ఉండదు. లేదు జిల్లా పేరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ములుగు జిల్లా ఉంది, ములుగు జిల్లానే పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి సిచ్యువేషన్ ఉందంటే మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ములుగు జిల్లా చేయడం వల్ల కూడా కొంత నష్టం జరిగినటువంటి ప్రాంతం ఏంటంటే, అక్కడ ఇంతవరకు జిల్లాల ఏర్పాటు అయిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ములుగులో ఇంతవరకు మొన్న జరిగినటువంటి నియామకాల్లో ఒక ఉద్యోగం కూడా రాలేదు ఎవరికి కూడా. సో ఆ రకమైనటువంటి శాస్త్రీయత కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే అశాస్త్రీయంగా జరిగింది జిల్లాల విభజన అనేటువంటి చర్చ ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా స్టేట్మెంట్ చేసినట్టుగా చర్చ సాగుతుంది. మరి నిజంగా ప్రభుత్వం రేపు అసెంబ్లీలో చర్చించిన తర్వాత సభ్యుల సలహాలు సూచనలు ఇస్తే యథావిధిగా ఉంచుతారా, ఉన్న జిల్లాలను మారుస్తారా, కేవలం సరిహద్దులే మారుస్తారా, క్లారిటీ రానుంది అసెంబ్లీ సమావేశాలు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరగదు, తగ్గదు, కాకపోతే బోర్డర్స్ మారే అవకాశం కనిపిస్తుంది, సరిహద్దులు మారుతాయి.
చిన్నగా ఉన్నటువంటి జిల్లాలని కొంచెం పెద్దగా ఉన్నటువంటి జిల్లాలు పక్కనే పెద్దగా ఉన్నటువంటి జిల్లాలని కొంత సపరేట్ చేసి చిన్న జిల్లాల్లో కలపడం ద్వారా ఆల్మోస్ట్ కొంత ఈక్వల్ చేయాలని పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యం కోసం నిధులు పంపకాలకు సంబంధించిన అంశాల కోసం ఇలా అన్ని రకాలుగా సౌలభ్యం ఉండేందుకు కంఫర్టబుల్గా ఉండేందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా రేవంత్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ మరిన్ని అభ్యంతరాలు లేవనైతే అవకాశం ఉంది. మరి ప్రజలకి అప్పుడు అంటే ఇప్పుడే మనం చెప్పలేం ఎక్కడ ఏ జిల్లాల్లో ఎక్కడ విడిపోతారు ఎటు కలుస్తాయి అనేది ఇప్పుడే మనం చెప్పలేని పరిస్థితి. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే అవకాశం కోసం చూస్తుంది ఈ అంశాన్ని తమకి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా. ప్రజల నుంచి మరి ఒకవేళ అభ్యంతరాలు వస్తే అప్పుడు కాంగ్రెస్ వాటిని ఎలా డీల్ చేస్తుంది అనేది కూడా చాలా కీలకమైన అంశం. చాలా ముందుగానే మాట్లాడుకున్నట్లు అవుతుంది ఒకవేళ ఇప్పుడే మాట్లాడితే. కాబట్టి చూద్దాం మరి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి మరి అప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాల్సిన అంశం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఈ అంటే జిల్లాలకు సంబంధించి కొంచెం చిన్న చిన్న షఫ్లింగ్ చేయాలంటూ నిర్ణయం తీసుకోవడం మీకెలా అనిపిస్తుంది? ఈ బోర్డర్స్ కొంత మారుతాయని చెప్పడం అనే అంశం ప్లస్సా మైనసా? ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయంగా మీకు అనిపిస్తుందా లేదంటే పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా మీకు అనిపిస్తుందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.